అందరికీ నమస్కారం. నా పేరు రమ. శాడిస్ట్ మొగుడు సీజన్ 2 18వ భాగం. రచయిత వనజ గారు. ఓ పిల్ల రాక్షసి, ఈ విషయం నిన్ను అక్కడే మర్చిపోమని చెప్పాను కదా, మళ్ళీ ఇక్కడ కూడా చెప్పాలని అరిస్తే నా నాన్న అని మళ్ళీ ఏఆర్ మీదకి దూకేసి నా నాన్న కాబట్టి అన్నీ చెప్తా అన్న మెసేజ్ని ఇండైరెక్ట్గా సీతకి ఇచ్చిన బుజ్జిది ఏఆర్తో పాటు స్టీరింగ్ మీద చేసింది. సీత ఇంటికి చేరుకోగానే ఆమెను డ్రాప్ చేసేసి 9కి రెడీగా ఉండి పికప్ చేసుకుంటా అని ఏఆర్ అంటే, వద్దు నేనే వచ్చేస్తాను, మా అమ్మ చూసిందంటే చంపేస్తుంది, ఇలా చీటికి మాటికి రావడం అస్సలు బాగోదు అని చెప్పి ఏఆర్ని కన్విన్స్ చేసి వచ్చేసరికి ఇంటికి వెళ్తే తాళం వేసినట్టే ఉంటే, థ్యాంక్ యూ సో మచ్ జీసస్, మా అమ్మని ఇంకా ఇంటికి రాకుండా చేసావు, నువ్వు ఉన్నావు అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళి బిందాస్గా కూర్చుంటే ఇంకో గంట తర్వాత ఇంటికి వచ్చిన మేరీ సీతని అనుమానంగా చూసింది. అమ్మ ఎందుకు అలా చూస్తున్నావు అని అంటూ సీత అడిగితే, నిజంగా నువ్వు ఈరోజు ఎక్కడికి వెళ్ళలేదా అని అడిగింది మేరీ. నోమా అని సీత అమాయకంగా చెప్పడంతో, అచ్చా అవునా, మరి హాలిడే రోజు ఆయిల్ పెట్టే నువ్వు ఎందుకు ఇలా హెడ్ బాత్ చేసావు, నైట్ డ్రెస్ కూడా కాకుండా ఎందుకు చుడిదార్ వేసుకున్నావు, మధ్యాహ్నం కోసం చేసిన వంట మొత్తం కూడా ఎందుకు అలాగే ఉంది అంటే నువ్వు తినలేదు కదా, నిజం చెప్పు సీత అని మేరీ గట్టిగా అడిగితే, నిజం మమ్మీ, నేను పోలేదు బయటికి, కానీ హెడ్ బాత్ చేయాలని అనిపించింది, నీతో కలిసి బయటికి వెళ్దామని రెడీ అవ్వలేదు, ఇద్దరం బయట తిందామని నేను లంచ్ చేయలేదు, సింపుల్ అని చెప్పేసిన సీత మీ అనుమానంగానే చూసింది మేరీ. అమ్మ పద పద రెడీ అవ్వు, ఇద్దరం షాపింగ్కి వెళ్దామని మేరీని తొందర పెట్టింది సీత. అబ్బా ఉండవే అంటూ సీత తనకి స్నానం చేసే టైం కూడా ఇవ్వకపోవడం ఫేస్ వాష్ చేసుకుని సీత తొందరని తగ్గించి ఇద్దరు రోడ్ మీద పడ్డారు. ఆఫ్టర్ 2 అవర్స్ మేరీలో ఉన్న ఓపిక మొత్తం కూడా తీసేసి షాపింగ్ కంప్లీట్ చేసిన సీత ఆమెను ఒక రెస్టారెంట్కి తీసుకువెళ్ళింది. అమ్మ నాకు ప్రమోషన్ వచ్చినందుకు చిన్న పార్టీ అనుకో అంటూ చెప్పి మెను మేరీ వైపు నెట్టింది. ఈరోజు తీసుకొచ్చావు, నువ్వు సాటర్డే తినవు, నేను తింటాను, ఇంకెలాగే ఇద్దరం పార్టీ చేసుకునేది అని అంటూ ఇద్దరికి గోబీ అండ్ మష్రూమ్లో వెరైటీస్ ఆర్డర్ ఇచ్చింది మేరీ. ఏమోమ్మా నువ్వు ఎన్నిసార్లు ఇంట్లో సాటర్డే చికెన్ మటన్ చేసినా కూడా నాకు తినాలనిపించదు అని చెప్తూ వచ్చిన డిన్నర్ని కంప్లీట్ చేసి ఒక కూల్ డ్రింక్తో షికార్కి ఎండ్ కార్డ్ వేసి ఇంటికి బయలుదేరారు. నెక్స్ట్ డే సండే కాబట్టి పనులు రేపు చూసుకోవచ్చు అన్న మేరీ నిద్రపోవడానికి వెళ్తూ ఉంటే, మేరీ అమ్మ అని గారాగా పిలిచింది సీత. వెనక్కి తిరిగి ఆమెని అనుమానంగా చూస్తూ, ఏంటి సీత అమ్మ అని మేరీ అంటే కవర్స్ వైపు చూపించింది సీత. నో, నాకు అస్సలు ఓపిక లేదు అని మేరీ అంటే, అస్సలు కుదరదు, నువ్వు చేసి తీరాల్సిందే అని చెప్పింది సీత. ఒసే నిలబడి క్లాస్ చెప్పి కాళ్ళు నొస్తున్నాయి, నా వల్ల అవ్వదు అని మేరీ వెళ్ళిపోతున్నా కూడా ఆపేసిన సీత ఇంకో 2 గంటలు మేరీని నిద్రకి దూరం చేసి తను అనుకున్న పని చేయించుకుంది సీత. ఏఆర్ గారు ఎంత అవమానించారు మీరు నన్ను, రేపు చెప్తా మీ సంగతి అంటూ అన్నీ చూసుకొని నిద్రపోవడానికి వెళ్ళింది. అందరికీ ఎంతో ఇష్టమైన సండే వచ్చేసింది. పొద్దున్నే వాళ్ళంతకు వాళ్ళు లేచే వరకు పిల్లల్ని లేపలేదు ఏఆర్. మేడ్తో ఇల్లు మొత్తం క్లీన్ చేయించి నీట్గా ఊడిపించాడు. అతనికి దేవుడు అంటే నమ్మకం ఉంది, భక్తి ఉంది, అంతే కోపం కూడా ఉంది. అందుకే స్నానం చేసి వచ్చి బయట నుండి దేవుడి రూమ్లో ఉన్న విగ్రహాలకు నమస్కారం చేసుకున్నాడు. నైట్ డెలివరీ అయిన డ్రెస్ బాబు కోసం తీసుకున్నది అన్నీ కూడా బెడ్ మీద వేసి ఒక ఫోటో తీశాక పాప కళ్ళు నులుముకుంటూ బయటకు వచ్చింది. నాన్న అని ముద్దుగా పిలుస్తుంటే, ఏంటి బంగారం అప్పుడే నిద్రలేచింది అని అడుగుతూ పాపని ఎత్తుకున్నాడు ఏఆర్. వాడు లేవలేదు ఇంకా అని అంటూ డోర్ వైపే వేలు పెట్టి చూపిస్తూ ఉన్న పాపకి, తప్పు బంగారం, వాడు వీడు అని అలా పిలవకూడదు అని ఏఆర్ అంటే, అయితే మరి ఏమని పిలవాలి అన్న ఎక్స్ప్రెషన్ పాప ముఖంలో కనబడితే, ఈరోజు చెప్తాను అని మనసులో అనుకున్న ఏఆర్ పాప బుగ్గ మీద ముద్దు పెట్టి లాలపోసుకుంటావా అని అడిగాడు. ఊహు అని అంటూ ముందు వాడికి పోయి అప్పుడు నేను పోచుకుంటాను ముద్దుగా చెప్తే పాప, ఏ బంగారు తప్పు అన్న కదా వాడు, వీడు ఏంటి అన్నాడు ఏఆర్. నాన్న మరి వాని పేరు అని పాప అడగటంతో అది కూడా ఇంకా సేపట్లో చెప్తానని చెప్పిన ఏఆర్ బాబుని నిద్రలేపని చెప్పి కూతుర్ని కిందకి వదిలి సీతకి ఫోన్ చేయడానికి పక్కకు వెళ్ళాడు. క్యూట్గా దుప్పటి కప్పుకుని పడుకొని ఉన్న పిల్లని తట్టి లేపితే పాపం అనుకుందో ఏమో బుజ్జిది, వాడు జుట్టుపట్టి లాగి లేరా నాన్న పిలుస్తాడు అని చెప్పిన పాప సక్సెస్ఫుల్గా బాబుని పొద్దున్నే ఏడిపించేసింది. అటువైపు కాల్ లిఫ్ట్ చేసిన సీతకి ఏఆర్ మాటల కంటే బాబు ఏడుపు ముందు వినపడటంతో, ఏ అబ్బాయి బాబుకి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నాడని అడగటంతో ఏఆర్ కూడా బెడ్రూమ్లోకి పరిగెత్తాడు. బెడ్ మీద కూర్చున్నవాడు కళ్ళు నులుముకుంటూ ఏడుస్తూ ఉంటే నాన్న కూర్చి మాత్రం బెడ్కి ఇంకో పక్క నిలబడి గుడ్లు ఉరిమి మరీ చూస్తూ ఉంది. ఏమైంది నాన్న అంటూ ఏఆర్ వాడిని ఎత్తుకుని అడుగుతూ ఉంటే పాపపై వేలు పట్టి చూపించాడు. ఏమైంది బంగారం, ఏం చేశావని ఏఆర్ అడిగితే, నువ్వు వాడిని లేపమన్నావు, వాడు లేవలేదు నాన్న, అందుకే
జుట్టు పీకానన్నా అని ముద్దుగా చెప్తూ ఉన్న దత్తత కూతుర్ని ఏమీ అనలేక ఏడుస్తున్న ఆ పిల్లవాడిని ఏడుపు ఆపలేక తల పట్టుకోబోతున్న ఆ టైంలో స్పీకర్ ఆన్ అయిన ఫోన్లో నుండి "ఒసేయ్ నాన్న కూతురు, నా కొడుకుని ఏడిపిస్తావా? వస్తున్నా చెప్తా ఉండు నీ పని" అని వినిపించింది సీత వాయిస్. సండే రోజు అయిన అయోధ్యలో పూజలు ఆగకపోతే పొద్దున్నే లేచిన ఈశ్వరి సెపరేట్గా ఉన్న రెండో పూజ రూమ్లో దీపం వెలిగిస్తే ఆయాన్ అందరినీ లేపి ఒక చోటుకి తీసుకొచ్చాడు. "ఏమైందిరా, ఎందుకు పొద్దున్న నిద్ర చెడగొట్టి మరి హాల్లోకి తెచ్చావని" అజిత్ అడుగుతూ ఉంటే, "మన ఫ్యామిలీలో ఈ సెకండ్ సీజన్లో జరిగే ఫస్ట్ మంచి కాబట్టి అందరం గుడికి వెళ్దాం, అందరికీ గంట టైం ఇస్తున్నా, ఫాస్ట్గా రెడీ అవ్వాలని ఆర్డర్ వేసి అందరినీ పంపిస్తే నువ్వు వాడిని లేపమన్నావు. వాడు లేవలేదు నాన్న, అందుకే జుట్టు పీకా నాన్న" అని ముద్దుగా చెప్తున్న దత్తత కూతుర్ని ఏమీ అనలేక ఏడుస్తున్న ఆ పిల్లాడిని ఆపలేక తలపట్టుకోబోతున్న టైంలో స్పీకర్ నేను ఫోన్లో నుంచి "ఒసేయ్ నాన్న కూచి, నా కొడుకుని ఏడిపిస్తావా? వస్తున్నా చెప్తా నీ సంగతి" అన్న సీత మాటలు వినిపించి ఒక్కసారిగా అలర్ట్ అయిపోయి ఆ మాటలకి ఫోన్ కట్టేసి స్నానం చేసిన హెయిర్ని తన థింగ్స్ అన్నిటినీ కూడా బ్యాగ్లో పెట్టుకున్నది సీత. "అమ్మ" అని సీత పిలవగానే అంతా అర్థమైంది. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకోసారి ఆ అబ్బాయి దగ్గరికి నువ్వు వెళ్ళావంటే మాత్రం నేను పెళ్లి చేసేస్తాను సీత అని చెప్తూ బాబుని తీసుకొని వస్తావా అని అడిగింది. "హామ, అక్కడ పూజ అయిపోయిన వెంటనే వచ్చేస్తానని సీత అంటే గుడికి వెళ్తావా అని అడిగింది మేరీ. "హామ, సార్ వాళ్ళ హిందూ అనుకుంటా, గుడి అని మొన్నే చెప్పారు" అని అంటూ ఒక క్షణం ఆగి, "నేను గుడికి వెళ్ళడం నీకు ఇష్టం లేదా అమ్మ అని అడిగింది సీత. "ఇష్టం అయిష్టం అంటూ ఏమీ లేదు కానీ సీత, అందరూ దేవుళ్ళు సమానమని నమ్ముతాను నేను. నువ్వు కూడా గుడికి వెళ్ళినా మసీదుకి వెళ్ళినా నాకు ఏ ప్రాబ్లం లేదని చెప్పి ఇప్పుడు నాకు అర్థమైందా? రాత్రి ఈ రోజు కోసమే కదా షాపింగ్ చేయించావు, నన్ను మేల్కోబెట్టావని" మేరీ అడుగుతుంటే ఒక కన్ను మూసి హిహి అని నవ్వుతూ, "బాయ్ మా, జాగ్రత్త, వంట చేసుకునే ఓపిక లేకపోతే ఆర్డర్ చేసుకో" అని చెప్తూ వెళ్ళిపోయింది సీత. జీసస్, ఈ అబ్బాయితో తిరగడం, ఈ బాబుని తెచ్చుకోవడం వల్ల దీని లైఫ్లో ఏ ప్రాబ్లం రాకుండా నువ్వే చూసుకో జీసస్ అంటూ మేరీ సైలెంట్ అయిపోతే అరగంటలో సీత ఏఆర్ ఇంట్లో ఉంది. ఏదో ఎక్స్పెక్ట్ చేసిన ఏఆర్కి ఆమె డ్రెస్లో కనపడటంతో కాస్త అప్సెట్గా ఫేస్ పెట్టి లోపలికి దారిచ్చాడు ఏఆర్. ఏడ్చి ఏడ్చి బాబు బుగ్గలు కళ్ళు ఎర్రగా అయిపోతే వాటిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని వెట్ పైప్స్ తుడుస్తూ, "ఏం కాలేదు కన్నా, ఈ రాక్షసి కొట్టింది కదా నిన్ను, మనం కూడా దాన్ని కొడదాంలే" అని అంటూ బాబుకి బుజ్జగిస్తూ పాప మీదకి ఉత్తితి చెయ్యి లేపి కొట్టబోతూ ఉంటే వాడు ఆ చెయ్యి పట్టుకుని కొట్టొద్దు అని చెప్పాడు. సీత ఎక్కడ నిజంగా పాపని కొట్టేస్తుందేమో అని భయపడి బుజ్జిపిల్ల ఏడుపెత్తుకొని ఏఆర్ని రూమ్లోకి వచ్చేలాగా చేసింది. ఒకరు బాబుని ఒకరు పాపని ఎత్తుకొని అరగంట వరకు ఏడుపుని ఆపి లాలించి 10 నిమిషాలు పడుకొనిచ్చాక నార్మల్ అయ్యారు. "నేను పాపకి స్నానం చేయిస్తాను, మీరు బాబుకి చేయించండి" అని అంటే సీత సరే అన్న ఏఆర్ వాడిని ఇంకో రూమ్లోకి తీసుకువెళ్తే సీతని తన ముందే బాబుని ప్యాంపర్ చేసినందుకు స్నానం అయ్యేలోపు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించింది పాప సీతని. బయటకు తెచ్చిన సీత పిల్ల కంటే తనే ముందు బెడ్ మీద పడిపోయి, "బాబోయ్, ఈ పిల్లని పెంచడం ఇంత కష్టమా" అనుకుంటూ గాలి పీల్చుకునేలోపు ఏఆర్ బుడ్డోడితో ఆ రూమ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. "టవల్ చుట్టిన వాడిని రెడీ చేయి, నేను ఫ్రెష్ అయి వస్తాను" అని ఏఆర్ అంటే ఒక లుక్ ఇచ్చిన సీత సరే సరే అంది. దగ్గరికి వచ్చి బాబుని ఎత్తుకోబోతున్న సీత కాపేస్తూ ముఖం మీద పడిన ముంగుర్లు చెవి వెనక సర్దుతూ, "ఎందుకంత కోపం" అని అడిగాడు. "మరి కోపం రాదా? తమరి కూతురు చూడండి ఎంత అలర్ట్ చేసిందో" అంటూ స్నానం చేపిస్తూ తను సగం తడిచిపోయినా అంటే పాప చల్లిన నీళ్ళ వల్ల లేండి తనని చూపించుకుంటూ 3 రోజులకే బాగా అల్లరైపోయింది అని చెప్తూ ఉంటే ఆమె దగ్గరగా వచ్చి, "ఇలా ఎలా మారిపోయావే" అని అంటూ, "పిల్లలన్నాక అలాగే అల్లరి చేస్తారు అమ్మ, అన్నీ ఓపికతో చూసుకోవాలని" చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు ఏఆర్. అతని మాటలు మంత్రాల్లా పనిచేయడంతో పాపని అలాగే వదిలేసి అంటే 2 బొమ్మలు ఇచ్చి జుట్టు ఆరాలని బాబుని పంచి షర్ట్లో రెడీ చేశాక తలదువ్వింది సీత. నెక్స్ట్ పాపకి తన ఆర్డర్ ఇచ్చిన లంగా జాకెట్ వేశాక ఉన్న జుట్టుతో 2 పిలకలు వేసి పౌడర్ బొట్టు పెట్టాక ఇద్దరిని వెళ్ళి ఏఆర్ని పిలవమంది సీత. వాళ్ళు బయటకు వచ్చాక సీత ఫ్రెష్ అవ్వాలి, లేకుంటే ఇలాగే గుడికి వెళ్తే బాగోదని స్నానం చేయడానికి వెళ్ళింది. తన రూమ్లో చిట్టి చేతులకి శబ్దం రావడంతో డోర్ ఓపెన్ చేసిన ఏఆర్ ఇద్దరిని చూసి ముద్దు పెట్టుకుని, "తనెక్కడ బంగారాలు" అని అడిగితే పాప ఏఆర్ని లాగి "నేనొక్కతే బంగారం" అని కోపంగా చెప్పింది. దానికి కూడా నవ్వుతూ, నువ్వు నా బంగారం, వీడు నా బలం" అని చెప్తూ, "మీ ఇద్దరికి ఏం జ్యువెలరీ వేయలేదా" అని అడుగుతూ ఇద్దరికి సిప్పర్స్ ఇచ్చిన ఏఆర్ వాళ్ళ రూమ్లోనే పెట్టిన గోల్డ్ కోసం వెళ్ళి గడియ పెట్టని డోర్ ఓపెన్ చేసేసరికి తడి ముంగురులతో లంగా వేసుకుని బ్లౌజ్ బ్యాక్ హుక్స్ అందకపోవడంతో విలులా తన నడుముని వంచి ట్రై చేస్తూ కింద పెదవిని పై పంటి కింద
నొక్కిపెట్టిన సీత ఏఆర్కి కనిపించేసరికి ఏఆర్ ముందు వెళ్ళకూడదని అనుకున్నాడు. కానీ ఆ తర్వాత తప్పేముందులే హెల్ప్ చేస్తే అని తన ఇన్నర్ వాయిస్లో ఏఆర్ చెప్పేసుకునేసరికి అతని మాట వింటూ అడుగులో అడుగు వేసుకుంటూ సీత వెనక నిలబడ్డాడు ఏఆర్. కింద 2 హుక్కులు పెట్టేసుకొని మూడో హుక్కు కోసం తెగ ట్రై చేస్తున్న సీత ఇంకా చేతులు లాగటంతో వాటిని వదిలేసి అబ్బా అనుకునే టైంకి వెచ్చని ఒంటికి చల్లని స్పర్శ తగిలేసరికి మళ్ళీ నీలుక్కుపోయింది. మిగిలిన 2 హుక్స్లు పెట్టేసి థ్రెడ్ కూడా కట్టేసిన ఏఆర్ ఆమెను స్పృహలోకి తెస్తూ బుగ్గ మీద చిటికి వేశాడు. వెంటనే బెడ్ మీద ఉన్న చీరను ఒంటికి చుట్టుకుంటూ ఏ అబ్బాయి నువ్వేంటి ఇక్కడ అని అడిగింది కంగారుగా. హెల్ప్ చేయడానికే వచ్చానని ఏఆర్ అంటే ఆహా ఇలాంటి హెల్ప్లు ఏ అమ్మాయికైనా పరాయి అబ్బాయి చేస్తాడా అని సీత అడిగితే రుణం ఉంది కాబట్టే హెల్ప్ చేశానని ఏఆర్ అంటే ఏం రుణం అని అడిగింది సీత. అప్పుడే మర్చిపోయావా తెంగర పాప, నువ్వు నాకు ఎంత హెల్ప్ చేస్తావో నేను నీకు అదే రిటర్న్ ఇవ్వాలి కదా అని చెప్తూ ఫీల్ అవ్వకు, నేనేం చూడలేదు, ఇంతకంటే ఎక్కువసార్లే చూశాను అని చెప్తూ సీత కళ్ళలో ఇంకొంచెం కోపాన్ని పెంచి ఆమెని మీదకి లాక్కొని ఎవరికైనా నీ వయసులో ఉన్న అమ్మాయిలకి సన్నటి నడుము ఉంటుంది, నీకేంటి ఇంత ఫ్లఫీగా ఉంది అని ఏఆర్ అనడంతో తనని తాను చూసుకున్న సీతకి ఈ పాయింట్ ఇంతవరకు తన బుర్రకి ఎందుకు తట్టలేదో కదా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఏమో అని అంది. ఏఆర్ నుండి విడిపించుకోవాలన్న ఆలోచన కూడా లేకుండా సీత అందరు అబ్బాయిలకి సన్నటి నడువంటే ఇష్టమేమో, బట్ నాకు మాత్రం ఇలా ఉంటే ఇష్టమని చెప్పి 2 వేలతో సీత బొడ్డు పక్కన గట్టిగా నలిపి త్వరగా చీర కట్టుకుని వచ్చే ఆ కబోర్డ్లో జ్యువెలరీ కూడా ఉంది తీసుకొని రా అని చెప్పిన ఏఆర్ బాగా ఉడుక్కున్నావు కదా, నేను నీకు శారీ తీసుకోలేదని మరి పొద్దునకంతా చీర ఎలా వచ్చిందని ఏఆర్ అడగటంతో ఏం మీరు కనిపించకపోతే నేను కొనుక్కోలేనా, అందుకే మా అమ్మని నైట్ షాపింగ్కి తీసుకువెళ్ళి కావాలని మీ ముగ్గురికి మ్యాచ్ అయ్యే కలర్ శారీనే తీసుకున్నానని కచ్చిగా చెప్పింది సీత. ఆమె మెడవంపుల్లో చిన్న పళ్ళతో పీకి వదిలి మొత్తానికి అనుకున్నది సాధించావు కదా, ఫాస్ట్గా రెడీ అయ్యి వచ్చాయి అని చెప్తూ ఏఆర్ ఆ రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోతే మరో 5 నిమిషాలకు కానీ తేరుకోలేకపోయింది సీత. ఈయనకి ఎంత ధైర్యం ఉంటే నన్ను ఇలా చూసి కూడా లోపలికి వస్తాడా, వచ్చి నన్ను ముట్టుకొని నలిపి కొరుకుతాడా, ఆ తర్వాత అన్నీ చేస్తున్నా కూడా ఆయన మనసు ఎందుకు అడ్డు చెప్పలేకపోయింది అనుకుంటూ చీరని తనకి నప్పే విధంగా కట్టుకుని అద్దం ముందు నిలబడింది సీత. నిజంగానే నా నడుము లావుగా ఉందా అని 10 సార్లు అనుకుంటూ దీని గురించి తర్వాత ఆలోచిద్దామని అనుకుంటూ పౌడర్ కొట్టుకొని నీట్గా హెయిర్ని ఆర్పుకొని ఒక ఫ్లక్కర్ పెట్టుకుంది సీత. బొట్టు దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు పెట్టుకుందామా వద్దా అని సందిగ్ధంలో పడిపోయింది సీత. కథ కొనసాగుతుంది. మరి ఏఆర్ సీత పట్ల అంత దగ్గరగా వచ్చి ఏం చేసినా కూడా సీత ఎందుకు కాదని లేకపోతుంది. ఏఆర్కి సీత ఎవరో ముందు నుంచి తెలుసా? మరి ఏఆర్ సీత ఈ పిల్లలంతా ఒక ఫ్యామిలీ అయినా? మరి అభి జానకి ఏమయ్యారు? తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.